జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన కుకునూరుపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రస్తుతం సరైన వైద్య సేవలు అందకపోవడంతో గ్రామస్తులు మండల వైద్యాధికారినిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకప్పుడు సుఖ ప్రసవాలు విజయవంతంగా నిర్వహించి నేషనల్ అవార్డులు అందుకున్న ఆసుపత్రిలో ప్రస్తుత పరిస్థితికి కారణం ఎవరని నిలదీశారు. వెంటనే సంబంధిత అధికారులు స్పందించి ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందేలా తక్షణ చర్యలు తీసుకోవాలని వారు కోరారు. సిద్దిపేట జిల్లా కుకునూరుపల్లి మండల కేంద్రంలో గ్రామ సభ నిర్వహించారు. సర్పంచ్ మల్లం కనకవ్వ ఇలయ్య ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో ముందుగా గ్రామస్థాయి అధికారులు వార్డు సభ్యులకు గ్రామ ప్రజలకు సర్పంచ్ పరిచయం చేశారు. అనంతరం గ్రామంలోని సమస్యలను ప్రజలను అడిగి తెలుసుకున్నారు. గ్రామ ప్రజలకు అవసరమైన పలు అభివృద్ధి పనులను గుర్తించి ప్రజలు వార్డు సభ్యుల సహకారంతో తీర్మానాలు చేసినట్లు సర్పంచ్ తెలిపారు. ఈ సందర్భంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సేవలపై గ్రామ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకప్పుడు జాతీయ స్థాయిలో అవార్డులు పొందిన ఈ ఆరోగ్య కేంద్రంలో ప్రస్తుతం సరైన వైద్య సేవలు ఎందుకు అందడం లేదని మండల వైద్యాధికారిని ఫరిహిమాను ప్రశ్నించారు. రాజీవ్ రహదారిపై 24 గంటల పాటు అందుబాటులో ఉండాల్సిన ఈ ఆసుపత్రిలో ప్రజలకు సమయానికి సరైన వైద్యం అందకపోవడం పట్ల బాధ్యత ఎవరిదని నిలదీశారు. స్పందించిన మండల వైద్యాధికారి డాక్టర్ ఫరిహిమా సరైన వైద్య సిబ్బంది లేకపోవడమే దీనికి ప్రధాన కారణమని తెలిపారు. ఈ విషయమై పలుమార్లు పై అధికారులకు విజ్ఞప్తి చేసినప్పటికీ స్టాఫ్ నర్సులను నియమించలేదని పేర్కొన్నారు. కుకునూరుపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెంటనే సిబ్బందిని నియమించి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని గ్రామ ప్రజలు జిల్లా స్థాయి వైద్యాధికారులను ఈ సందర్భంగా కోరారు. ఈ గ్రామ సభకు మల్లం కనకవ్వ అధ్యక్షత జరిగింది కాబట్టి కుకునూరుపల్లిలో డ్రైనేజ్ సమస్య కానీ లైటింగ్ సమస్య కానీ ఏదైనా ఇంకా ఏ సమస్య ఉన్నా మా దృష్టికి తీసుకురావడం జరిగింది. అటువంటి సమస్యలు మేము ముందుండి పరిష్కరిస్తాం. అదేవిధంగా గవర్నమెంట్ హాస్పిటల్లో జరుగుతున్నటువంటి మేడం కొంచెం వాళ్ళు మాకు సహకరించకపోవడంతో వాళ్ళను ప్రశ్నించడం జరిగింది. అదేవిధంగా కుకునూరుపల్లి గ్రామంలో మేము ముందుండి అన్ని విధాల అందరికీ సహకారం చేస్తూ రాష్ట్రపతి అవార్డు పొందినటువంటి పిహెచ్డి హాస్పిటల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఇప్పుడు అక్కడ స్టాఫ్ లేనందువల్ల అక్కడ డెలివరీలు కానీ ఎటువంటి ట్రీట్మెంట్ జరగలేదు. కాబట్టి ఇక్కడ మా రోడ్డుపై ఉన్నందువల్ల ఇక్కడ మాకు స్టాఫ్ ఇవ్వగలరని అధికారులను కోరుతా ఉన్నాం.